నేతదానం అభిమానులందరికీ నేతదాన ప్రచార పక్షోత్సవాల సందర్భంలో నమస్కారం. నేను మీ డాక్టర్ సమరాన్ని. స్వేచ్ఛాగోర ఐ బ్యాంక్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాను. స్వేచ్ఛాగోర ఐ బ్యాంకు ఏర్పాటు చేసి 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేతదాన ప్రచార పక్షోత్సవాలు అనేది గత 45 సంవత్సరాలుగా భారత ప్రభుత్వం అలాగే ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రెండూ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ప్రజల్లో నేతదానం గురించి అవగాహన కలిగించేందుకు పక్షోత్సవాలని నిర్వహిస్తుంది. ఎప్పుడంటే ప్రతి సంవత్సరం ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 8 వరకు. ఈ సందర్భంలో మరి ప్రజలందరికీ నేతదానం గురించి అవగాహన కలిగించడం కోసమని మీ అందరి ముందు కొన్ని విషయాలు పెట్టదలుచుకున్నాను. నేతదానం అనేది ఎవరు చేస్తారంటే చనిపోయిన వాళ్ళ నేత్రాలను దానం చేయడం జరుగుతుంది. అంటే ఈ కళ్ళు తీసుకోవడం అనేది చనిపోయిన వ్యక్తి నుంచే తీసుకోవడం అనేది. మరి ముందే మనం చెప్తే చెప్పచ్చు, చెప్పకపోయినా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళతో సంబంధికులు ఎవరైనా సరే ఈ మరణించే వ్యక్తి నుంచి కళ్ళు తీసుకోండి అని చెప్తే సరిపోతుంది. అభ్యంతరం చెప్పుకుంటే చాలు. వాళ్ళ వైపు నుంచి మోటివేషన్ మేము చేస్తామని చెప్పడం కూడా ఉంటుంది. మామూలుగా అయితే బతికుండగానే మనం నా మరణాంతరం నా నేత్రాలని దానం చేస్తాను, ఎవరికైతే ఈ నేత్రదానం చూపిస్తుందో వాళ్ళకి పెట్టండి అని కూడా చెప్పచ్చు. నేత్రదాన ప్రతిజ్ఞాపత్రం నింపి ఉంచవచ్చు అన్నమాట. నేత్రదానానికి ఏం కాదండి, చనిపోయిన వాళ్ళ కళ్ళని మట్టిపాలు చేయకుండా బుగ్గిపాలు చేయకుండా దానం చేయడం. కన్ను తీస్తే కన్ను వికారంగా తయారవుతుందేమో అనుకుంటాం. సాధారణంగా నేతదానంలో మన నల్లగుడ్డు అంటాం. ఒక గ్లాసు మీద ఒక మూత ఎలా ఉంటుందో ఒక పొర ఉంటుంది. ఆ పొర ఒక్కదాన్నే తీస్తాం. కంటిగుడ్డు కంట్లోనే ఉంటుంది. ఆ పొర తీసి దాని మీద ఒక చిన్న మళ్ళీ అలాంటిది మూత పెట్టేస్తాం, కవర్ చేసే కంటి గుడ్డు ఈ నేతదానం చేసినట్టుగా ఎవరికి తెలియదు. ఎందుకని కంటిగుడ్డు అక్కడే ఉంటుంది. దాన్ని ఏమంటాం కానియా అని చేయడం. కానియల్ రిట్రీవల్ ప్రోగ్రామ్. కానియా అంటే నల్లగుడ్డు. ఆ నల్లగుడ్డు అంటే ఇది గుడ్లాగే ఉండదండి, ఒక పొర. చిన్నప్పుడు చెప్పే కదా, ఒక గ్లాసు మీద ఒక కూజ మీద మూత ఉంటుంది. ఆ మూతలాగా మన నల్లగుడ్డు కూడా ఉంటుంది. ఆ చిన్న పొర, ఆ పొరను తీయడం ఉంటుంది అన్నమాట. తీసి దాని మీద ఒక లిడ్ లాంటిది అది పెడతాం అన్నమాట. అంతే. కాదే కొంతమంది ఏంటంటే మరి కానే తీయడం కుదరినప్పుడు కన్ను మొత్తం గుడ్డు తీసుకుంటారు. తీసుకున్నా ఏముండదు తేడా. ఎందుకంటే అక్కడ దూది ఉండలు పెట్టేస్తే సరిగ్గా కన్ను మూసేస్తే కళ్ళు తీసినట్టే తెలియదు. అయితే నేతదానం అనేది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలంటే ఒకటి గుర్తుంచుకోండి. ఏ వ్యక్తి అయినా మరణిస్తే ఆ మరణించే వ్యక్తి 6 గంటల్లోగా ఆ మరణించే వ్యక్తి నుంచి మనం నేత్రాలు తీసుకోవాలి. 6 గంటలు. కొంతమంది కొన్ని చోట్ల అయితే చల్లని ప్రదేశంలో అయితే మాత్రం 8 గంటలాగా కావచ్చు. మామూలు మాత్రం 6 అవర్స్ 8 అవర్స్ దాకా కూడా ఉండొచ్చు. ఈ దానం అనేది ఎవరు చేయొచ్చు అనేది చూస్తే 6 మాసాల చిన్నపిల్లల నుంచి 6 మాసాల బిడ్డ నుంచి ఏ వయసు 60 ఏళ్ళు కావచ్చు, 70 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు కావచ్చు, 90 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళైనా సరే ఎవరి కళ్ళైనా దానం చేయదు. అంటే వయసుతో ప్రమేయం లేదు. అలాగే ఆడమ్మగారితో తేడా లేదు. ఎవరైనా అలాగే షుగర్ ఉన్న వాళ్ళైనా నేతదానం చేయొచ్చు, రక్తపోటు ఉన్న వాళ్ళైనా నేతదానం చేయొచ్చు, కళ్ళజోడు పెట్టుకుంటున్న వాళ్ళని నేతదానం చేయొచ్చు. వాళ్ళ లేదు. అయితే కొందరు మాత్రం ఇంకోటి చూపునివ్వడానికి పనికిరావు. ఎవరు కొందరు అంటే హెచ్ఐవి ఎయిడ్స్తో బాధపడుతున్న వాళ్ళ కళ్ళు. ఎయిడ్స్ వ్యాధి ఉందనుకోండి, ఎయిడ్స్ వ్యాధి ఉన్న వాళ్ళ కళ్ళు పనికిరావు. అలాగే క్యాన్సర్ ఉన్న వాళ్ళ కళ్ళు పనికిరావు. క్యాన్సర్తో చనిపోతారు సరే, వాళ్ళ కళ్ళు పనికిరావు. పచ్చకామెర్లతో మరణిస్తే, పచ్చకామెర్లు ఉండగా మరణిస్తే ఒకసారి జీవితం ఎప్పుడు వస్తే దానికి సంబంధం లేదు. పచ్చకామెర్లలో యాసిడ్స్ సమయంలో లివర్ ఫెయిల్యూర్తో మరణిస్తే వాళ్ళు కళ్ళు పనికిరావు. ఎందుకంటే కళ్ళు కూడా పచ్చగా తయారవుతాయి ఆ టైంలో. అంచేత పచ్చకామెర్లు పని. అలాగే పిచ్చి కుక్క కరిస్తే 6 దానిలో చనిపోయిన వాళ్ళ కళ్ళు పనికిరావు. అలాగే మెదడు బాపు జబ్బు వచ్చిపోయిన వాళ్ళ కళ్ళు పనికిరావు. అలాగే ఒక హార్ట్ అటాక్తో పోయారనుకోండి వాళ్ళ కళ్ళు పనికి. అలాగే బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయారు అనుకోండి వాళ్ళు కళ్ళు పనికి వస్తాయి. ఎవరు కిడ్నీ ఫెయిల్యూర్స్ చనిపోయారు అనుకోండి వాళ్ళు కళ్ళు పనికి వస్తాయి.
వీళ్ళందరికీ వస్తాయి. ఇందాక చెప్పిన ఐదు రకాల వ్యక్తుల నుంచే కళ్ళు వాళ్ళ కళ్ళు ఇంకోళ్ళకి పనికి తక్కిన వాళ్ళందరి కళ్ళు పరుగు. అయితే చెబుతున్నా కదా, ఈ కళ్ళు తీసి ఇంకోటి పెట్టాలంటే ఆ కంటి మీద ఆల్రెడీ తెల్ల పూలాగా అయిపోవడము ఇంకోటి ఏమైనా ఉంటే మాత్రం అది ఇంకో చూపుకోవడానికి పనికిరావు. అంచేత కళ్ళు నల్లగుడ్డు చక్కగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అది ఉండాలి. అయినా ఆ కళ్ళని దానం చేయొచ్చు. అంత ఇదిగా లేదనుకున్నాం. చెత్తవారం ఉన్నాడైనా సరే ఎవరైనా సరిపోవచ్చు. కన్ను తీసుకోవడం మాత్రం 6 గంటల్లోగా తీసుకోవాలండి. 6 నుంచి 8 గంటల్లోగా తీసుకుని తీరాలి. అది మా చెబుతున్నాను. తర్వాత కళ్ళు ఇంకా అంత ఉపయోగపడవు. అయితే ఇప్పుడు జరుగుతుంది అంటే చాలామంది టైమ్లీగా ఇవ్వట్లా. టైమ్లీగా ఇవ్వకపోవడం ఒకటి, వాళ్ళ కళ్ళ మీద ఏదో తెల్ల పూలాగా వేసిండి ఇంకోటి ఉంది. అలాగే క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసిన వాళ్ళు కూడా వచ్చండి. గుర్తుంచుకోండి, క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసి శుక్లాలు ఆపరేషన్ చేస్తారు సరే, వాళ్ళు కూడా కళ్ళు దానం చేయొచ్చు. చెత్తవారం ఉన్న వాళ్ళు కళ్ళు దానం చేయొచ్చు. కానీ మనకు కావాల్సింది అంటే ఆ కార్నియా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి. ఎందుకంటే ఇంకోటికి అదేగా పెట్టేది. ఇంకా పెట్టేది ఎవరికంటారు కళ్ళు అంటారా? నల్లగుడ్డు మీద తెల్ల పువ్వు వేసిన వాళ్ళు ఉంటారు. నల్లగుడ్డు తెల్ల పువ్వు వేసేసి ఉండి కనబడకుండా పోతుంది. వాళ్ళ కళ్ళు కనబడవు. కానీ వాళ్ళ లోపల రెటీనా బాగానే ఉంటుంది, నరాలు బాగుంటాయి, ఆప్టిక్లో బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. వాళ్ళకి కేవలం అదే కూజా మీద మూత విరిగిపోయిన కొన్ని ఇంకో కూజా మీద మారుస్తాం కదా, అలాగే ఏదో కొండ మీద మూత పగిలిపోయిన కొన్ని మూత మారుస్తాం కదా, కొండే తీసి పక్కన పారేయం కదా. ఆరంగానే ఇక్కడ మనం ఆ కంటిగా కన్ను మీద ఎవరికైతే కంటి కేవలం నల్లగుడ్డు పొర ఏదైతే పాడవుతుందో వాళ్ళకి ఇది తీసి పెడతాం అంతే. ఇంకేం సింపుల్గా పెట్టి చుట్టూత కుట్టేస్తే మళ్ళీ పెట్టి తీసిన మన్నాడు దానికి కట్టు తీస్తే లోకం బ్రహ్మాండంగా పడుతుంది. కొంతమంది పుట్టుకతోనే గుడ్డి వాళ్ళు ఉంటారు. ఆ నల్లగుడ్డు పాడైపోయి వాళ్ళు పుట్టుకతోనే జెనెటిక్ డిఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు జన్యుపరంగా డిఫెక్ట్ ఉండి పుట్టుకతోనే కార్నియా కనబడి స్థితిలో ఉంటుంది. పుట్టుగుడ్డి అంటారు వాళ్ళు. లేదా చిన్నప్పుడు పుట్టుతూనే కళ్ళల్లో ఇన్ఫెక్షన్ వచ్చి, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఇంకోటి వచ్చి తెల్లపు వేస్తుంది. వాళ్ళు పుట్టుకతోనే కళ్ళు కనబడవు. లేదా కొంతమందికి పొలాల్లో పనిచేసే వరిగా వస్తుంటే ఇలా అంటే వెనకాతలో కళ్ళకి ఆ వరి తగిలి కంటి నల్లగుడ్డు గాయం అయ్యి వాడు చూపు పోతుంది. వాళ్ళకి మరి డ్యామేజ్ ఏంటి? నల్లగుడ్డు డ్యామేజ్ అయింది అంతే, ఇంకేం డ్యామేజ్ వల్ల. కానీ కన్ను కనకుండా పోతుంది. అలాగే గాయాలు అవుతాయి. ఇప్పుడు చిన్నపిల్లలు బాణాలు సాడుతుంటారు, బాణాలు అదే కంటి వెళ్తూ కూడా కంటి నల్లగుడ్డు డ్యామేజ్ అయిపోతుంది. వీళ్ళందరికీ లోపల అన్నీ బాగానే ఉంటాయిగా, ఆ నల్లగుడ్డు ఒకటే ట్రాన్స్పరెంట్గా ఉన్నది ఒకటే డ్యామేజ్ అయింది. దానికి వాళ్ళకి మనం పెడతాం. ఈ రకంగా మరి ఎవరు దానం చేసి తెలుస్తుంది, ఎవరికి కళ్ళు పెడతామో తెలియదు. మీకు తెలుసో తెలీదో, భారతదేశంలో నల్లగుడ్డు అంధత్వం వాళ్ళు అంటే కార్నియా అనేది డ్యామేజ్ అయిన వాళ్ళు 35 లక్షల మంది ఉన్నారండి. 35 లక్షలు. ఈ 30 లక్షల మంది ఏంటంటే అంధత్వంతో బాధపడుతున్నారు. ఈ 30 లక్షలే కాకుండా ప్రతి సంవత్సరం పుట్టుకతోనే అంధత్వం పుట్టిన వాళ్ళు కన్ను కనకుండా, లేదా కంటికి గాయం అయిపోయో, లేకపోతే రైల్లో ప్రయాణం చేస్తే రైలు పొగ ఏది వెళ్ళి రోడ్డు మీద దుమ్ము కళ్ళలో పడి దానివల్ల ఈ రంగా కన్ను డ్యామేజ్ అయిన వాళ్ళు రకరకాల ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారు, రకరకాలు చేస్తుంటారు. కంట్లో దుంపడి నలిపితే ఆ నల్లగుడ్డు డ్యామేజ్ అయిపోతుంది, చూపు కోల్పోతారు. ఈ రంగా తాగుతున్నారు. ఈ రంగా ఏటా ఈ 35 లక్షలు కాకుండా 25 ఏళ్ళ నుంచి 30,000 మంది కొత్తగా మళ్ళీ నల్లగుడ్డు అందుతుంది. ఇలా ఉన్న దాంట్లో మరి వాళ్ళందరికీ మనకు కాదు. కానీ ఎంతమంది కళ్ళు దానం చేస్తున్నారండి? ఎంతమంది అంటే చాలా తక్కువ అన్నమాట. మన భారతదేశంలో ఏటా 1 కోటి మంది మరణిస్తున్నారండి. మరి 1 కోటి మంది మరణిస్తుంటే 35,000 మందే ఆయా నేత్రదానం చేస్తున్నారంటే, మన దేశంలో 35 లక్షల మంది ఉన్నారే, వాళ్ళు చూపు ఎప్పుడు వస్తున్నారండి? అంటే వాళ్ళ జీవితం అంధకారం ఉండాల్సిందే కదా. చిన్నారులు ఉన్నారు, పెద్ద మామూలు పనిచేసే వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బతుకులు ఎంత దుర్భరంగా ఉంటాయి. ఇలా చనిపోయిన వాళ్ళ కళ్ళు బుగ్గిపాలు మట్టిపాలు చేస్తున్నారు. కానీ
అవి ఇచ్చినట్లయితే వీళ్ళ జీవితాల్లో వెలుగు వస్తుంది కదా. వీళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఆ నేతదానం ఇంకో కంటి వెలుగై ఉండొచ్చు. మరణించిన వారు వాళ్ళ కళ్ళని వచ్చేస్తే తప్పకుండా వాళ్ళల్లో వాళ్ళ నాన్నో వాళ్ళ అమ్మనో వాళ్ళ తాతయ్యనో ఆరోగ్యమైన మానవతా దృక్పథం మనుషుల్లో కావాలి. అంచేత ప్రతి ఒక్కరి చివరి కోరిక ఏం కావాలి? నేతదానం కావాలి. నా చివరి కోరిక నేతదానం. మనం బతుకుండగా ఎన్నో దానాలు చేస్తాం. అన్నదానం చేస్తాం, వస్త్రదానం చేస్తాం, రకరకాల దానాలు చేస్తాం. కానీ మరణించిన తర్వాత కూడా ఆ వ్యక్తి చేయగలిగే దానం ఏంటి? నేతదానం. నేతదానంతో మన జీవితాల్లో మారిపోతాయి. అసలు వాడు ఏం చేయకుండా గుడ్డివాడు ఎప్పుడైతే కళ్ళు వస్తాయో వాడి బతుకులు మారిపోతాయి. ఎంతమంది అందుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయండి. ఇంతసేపు మనం ఆ కళ్ళు ఎప్పుడు ఇస్తున్నాం? చనిపోయిస్తున్నారు. జాతస్య మరణోద్భవం, పుట్టినవాడు గట్టిగా మాంటు. అంచేత కళ్ళు కానీ తర్వాత ఏమంటారు? కళ్ళు దానం చేస్తే స్వర్గానికి దారి కనబడదు, స్వర్గాన్ని మిగిలిపోతారు, వచ్చే జన్మలు కూడా కళ్ళు లేకుండా పుడతారు. ఆయన కళ్ళు కనబడకుండా ఉండడం, స్వర్గానికి వెళ్ళకపోవడం, వచ్చే కళ్ళు లేకుండా పుట్టడం అనేది ఏమి ఉండదు. అంచేత ముందు ఇలాంటి మూఢనమ్మకాలని అపోహలు విన్నాడండి. చాలా గొప్ప పనికి నేతదానం అనేది మహోన్నతమైన దానాలు. మేము స్వేచ్ఛగా అయిపోయిన తరపున ఇప్పుడు దాదాపు 900 మందికి 2 కళ్ళు అంధత్వం ఉన్నవాడు, ఒక్కరిని కూడా కాదు, 2 కళ్ళు అంధత్వం ఉన్న వాళ్ళకి కళ్ళు పెట్టాం. వాళ్ళ జీవితాలు ఎలా మారిపోయాయంటే ఇలా కదా. దాంట్లో ఎంతమందో ఇంజనీర్లు అయ్యారు, ఎంతమందో ఎంబీఏలు చేశారు, ఎంతమంది చదువుకున్నారు, పెద్ద పెద్ద టెక్నికల్గా డెవలప్ అయిపోయారు. ఎంతంటే ఎంత 30 ఏళ్ళ నుంచి స్వేచ్ఛాగ్రహ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చూసి ఎంతమంది జీవితాల్లో వెలుగునిచ్చాం. వాళ్ళ జీవితాలు ఎలా, వాళ్ళ కుటుంబాలు ఎంత హాయిగా తయారయ్యారు. అంచేత నేతదానం విషయాలు అయినప్పటికీ చాలా తక్కువ. ఇప్పుడు నేతదానం చూసిన మన దేశంలో చూసిన మన దక్షిణాది మన ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 5 రాష్ట్రాలే ముందంజలో ఉన్నాయండి నేతదానంలో. అదే నార్త్ ఇండియాకి వెళ్ళినట్టే అక్కడ చాలా తక్కువ. మేము బాగా 43% నేతదానం దేశం మొత్తం జరిగే నేతదానాల్లో 43% నేతదానం చేసేది కేవలం చెప్పిన ఆ దక్షిణాది రాష్ట్రాలే. ఇంకా పశ్చిమ రాష్ట్రాలు 41% ఉన్నాయి. మిగతా ప్రాంతాలన్నీ 10%. అంత నేతదానం అంత తక్కువ. కేవలం అవగాహన రాహిత్యం. అందుకోసమే నేతదానం కాపిది. అంచేత నేతదానం చేసి ఎవరైనా ఏ విషయాన్ని చేసి చెప్తా కదా. మేము స్వేచ్ఛాగ్రహం తరపున ఒక 80 ఏళ్ళ వృద్ధురాల యొక్క కళ్ళని 8 సంవత్సరాల అమ్మాయికి పెట్టాం. 80 సంవత్సరాల వృద్ధురాల కళ్ళు. ఆ అమ్మాయి ఎంత చక్కగా చదువుకుని ఎంత పైకి వచ్చింది. ఎంత జీవితాలు మారిపోతాయండి. అంచేత ప్రతి వాళ్ళు వాళ్ళ చివరి కోరిక నేతదానం. ప్రతివాడు ఎవరు చనిపోవాలని చిరంజీవులుగానే ఉండాలని కోరుకుంటాం. కానీ ఎవరు ఎలా అవుతుందో తెలియదు. మరణించడానికి మనం ఎవరు ఎప్పుడు బతుకుని మనుషులు ఎవరు చూడలేకపోతుంది. అంచేత నా మరణాంతరం నా నేతలు దానం చేయని చెప్పండి. మీరు అంచేత ఐ బ్యాంకుకి మీరు ఎక్కడున్నా మీ ఊళ్ళో ఐ బ్యాంకులో వెళ్ళి నా నేతలు దానం చేస్తాను చెప్పండి. లేదా మీ డాక్టర్కి చెప్పండి, వాళ్ళు తెలియజేస్తారు, మీ ఫ్యామిలీ డాక్టర్కి. ఇక విజయవాడలో స్వేచ్ఛాగ్రహ ఐ బ్యాంక్ ఉంది. అది మా వాసన సింహంలోనే అది ఉంది. మీరు వచ్చి అక్కడ మేము ఒక సర్టిఫికేట్ ఇస్తాం. నేతదానం చేసిన వాళ్ళకి ఒక సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ మీ ఇంట్లో ఫ్రేమ్గెట్ పెట్టండి. మరి ఫోటోలో ఫ్రేమ్గెట్ పెట్టండి. చూసి ప్రతి ఒక్కరు మీరు అప్రిషియేట్ చేస్తారు. మీ నేతదానం చేయడం అంటే మీలో మానవతా దృక్పథాన్ని తెలియజేసిన లెక్క. మీలో మానవత్వాన్ని తెలియజేయడం అవుతుంది. అంచేత నేతదానం విషయంలో కనీసం ఈ 15 రోజులు మీరు చేయండి. నేను చేశానండి నేతదానం, మరి మీరు తప్పకుండా చేయండి. చేస్తే మీలో మానవత్వం తెలుగురాదు. చెప్తున్నా కదా, నేను చేశాను, మీరు కూడా చేయండి. మనం అందుల జీవితాలు వెలుగునిపుదాం. చక్కగా వాళ్ళు బతుకుని పాపడి చేద్దాం. వాళ్ళందరూ హాయిగా ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కాదు సంతోషం ఏమిటి. అంటే నేతదానానికి అందరూ ముందుకు రండి. అందరూ నేతదానం చేయండి. వాళ్ళ చివరి కోరిక నేతదానంగా చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని మోటివేట్ చేయండి. అది చేసి మీలోని మానవతా దృక్పథాన్ని చాటుకోండి. సరేనా? మళ్ళీ చెప్తున్నాను, నేను చేశాను, మరి మీరు చేస్తారని నమ్ముతున్నాను. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే
20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.